బాబు సంవత్సరానికి ఒక కేసు అనమాట. బాబు ఏ విధంగా కేసుల్లో ఇరుక్కుంటాడంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులోని. తర్వాత ఆళ్ళన్నయ్య ఏదో అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే, ఆ ఎఫ్ఐఆర్ కోసం ఆళ్ళ అన్నయ్యని అరెస్ట్ చేయడానికి ఇంటికెళ్తే, బాబు అక్కడ మత్తు పదార్థాలు సేవిస్తూ దొరికాడు టీవీ ఛానళ్ళ వాళ్ళకి. సో, ఆడి కోసం వెళ్తే ఈడు దొరికాడు. సో, ఈడి మీద కేసయింది. కాకపోతే ఆ లాయర్ గారు నిజంగా దేవుడు పాపం ఆ కెరియర్ పాడవకుండా బయటికి తీసుకొచ్చారు. లేదంటే ఈ పాటికి మనోడు జైల్‌లో ఊసలు లెక్కెట్టుకుండుండు. అయినా కూడా దేవుడు ఎన్నో అవకాశాలిచ్చారు. అది కూడా కాకుండా బెట్టింగ్ యాప్‌లు. సో, ఇది ఎలా చేశారంటే, ఈ పాప, ఈ బాబు మంచిగా షార్ట్ ఫిల్మ్స్ తీసి, ఆ షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్‌లో పెట్టి, బాబు బెట్టింగ్ యాప్‌లో ప్రమోట్ చేస్తూ ఉంటారనమాట. బాబు బోలెడు సంపాదించారు. బాబు కూడా అపార్ట్మెంట్లు ఈ బిఎన్‌డబ్ల్యూ కారు ఇప్పుడు ఈ జ్యోతక్క చూసుకున్న, ఈ దీప్తి సునయన చూసుకున్న, ఈ బాబు అందరూ బిఎన్‌డబ్ల్యూలో కారే కొనుక్కున్నారు. బిఎన్‌డబ్బాలో కారు ఎందుకంటే బెట్టింగు, బియ్యము, బెట్టింగు. ఈ బిఎన్‌డబ్బాలు, బెట్టింగ్ అనేది డెడ్లీ కాంబినేషన్. సో, మీరు చూసుకుంటే ప్రతి బెట్టింగ్ యాప్ చేసినోడు బిఎన్‌డబ్బాల కారు ఉంటది. మరి ఏమో ఆ లాజిక్ నాకు తెలీదు. మీకు తెలిస్తే కిందన చెప్పండి. సో, ఇలాగెళ్తున్న క్రమంలో మన బెట్టింగ్ బాబు గారు ఏం చేశారంటే భిక్షకెళ్లారు. నాగార్జున సాబ్ చూసారు. అంటే పాప ఎళ్ళింది కదా! మంచి హైలైట్ అయ్యిద్ది. ఇప్పుడు బాబుని తీసుకొద్దామని 'బిగ్ బాస్ 5' బాబుని తీసుకొచ్చారు. సో, బాబొచ్చాడు. బాబు ఏం చేశాడంటే అక్కడ ఇంకో సుద్దపూస తగిలింది. ఆ సుద్దపూస గురించి తర్వాత ఎప్పుడైనా చెప్తాను. ఆ సుద్దపూసొచ్చేసి హనుమంతు. పేరులో హనుమంతు ఉంది గానీ ఇంట్లో ఒంట్లో లేదు. ఆ పాపతో రొమాన్స్. లోపల అచ్చికి బుచ్చికలాడి మచ్చిక చేసుకుంటుంటే ఇక్కడ ఈ పాప అవునట్లు బాబు ఏటి చేస్తున్నాడని ఈ పాప బయట నుంచి ప్రేమ సందేశాలు పంపించింది. మాట మాట సీ కర్మ ఈ పాప ఎళ్ళేటప్పుడు ఈ బాబు బాధపడ్డది. ఈ బాబు ఎళ్ళేటప్పుడు ఈ పాప బాధపడ్డది. కాకపోతే అమ్మాయి అవ్వడం వల్ల సెన్సిటివ్ అవ్వడం వల్ల బాబు లోపల చేస్తున్న పత్యాపారాన్ని ముందే గ్రహించింది. ఎందుకంటే పాప ఏం చేసిందో తెలుసు కాబట్టి బాబు ఏం చేస్తున్నాడో ముందే తెలుసుకొని ఆ బిగ్ షోలో నుంచి బయటకొచ్చాక బాబు, పాప విడిపోయారు. ఇదంతా నాగార్జున సాబ్ ఏం చేయలేదు గానీ అలా జరిగింది. అందరికీ తెలుసు ఇదంతానా. యూత్ అందరికీ తెలుసు. కోడే కూసింది ఆ రోజుల్లో. దీని మీద టీవీ నైన్‌లో చర్చలు, టీవీ 5లో చర్చలు, ఎండ టీవీలో చర్చలు, మా టీవీలో చర్చలు, ఈటీవీలో చర్చలు. ఏది ఈళ్ళ ప్రామాయణం ఏదో పెద్ద దేశాన్ని ఉద్ధరించే సెన్సేషన్ కాబట్టి ఆళ్ళిద్దరి మీద అబ్బో! చర్చలు నడిచేవి. దేశానికి ఇంపార్టెంట్ టాపిక్ గాబట్టి ఆ రోజుల్లో. ఓకే. అదంతా తెలుసు. కిందన కమెంట్